విక్రమ్ బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు అతని చేతులు చిన్న పిల్లలా ఉన్నాయి. ఇప్పుడు అతనికి అర్థమవుతుంది, ఇది కల కాదు, ఇది జ్ఞాపకం కూడా కాదు, ఇది శిక్ష, ఇది నేను చేసుకున్న మిస్టేక్. లత మెల్లగా క్లాస్ ముందు వస్తుంది. అప్పుడామె చెప్తుంది, నువ్వు ఒక్కరోజు పారిపోయావు విక్రమ్, కానీ నీతో పాటు ఈ క్లాస్లో ఉన్న అందరూ ఇక్కడే ఆగిపోయారు. విక్రమ్ చుట్టూ చూస్తాడు. ఇప్పటివరకు ఖాళీగా కనిపించిన బెంచులు ఒక్కొక్కటిగా నిండిపోతున్నాయి. చిన్న పిల్లలు, అందరూ నిశ్శబ్దంగా, ఎవరూ కదలరు. ఇప్పుడు వాళ్ల కళ్ళన్నీ ఒకే దిశగా బ్లాక్ బోర్డ్ వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడక్కడ లత చెబుతుంది, గంట మోగితే ఇంటికి వెళ్ళాలి, అది నియమం. కానీ నువ్వు ఆ నియమం విరిచావు. అప్పుడు సమయం ఆగిపోయినట్టు కనిపిస్తుంది. విక్రమ్ ఏడవాలని ప్రయత్నిస్తాడు, కానీ కన్నీళ్లు రావు. బ్లాక్ బోర్డ్ మీద చివరి వాక్యం వ్రాయబడుతుంది. చివరి పాఠం, బాధ్యత నుంచి పారిపోతే జీవితం అక్కడే ఆగిపోతుంది. లత అతని దగ్గరకు వచ్చి అతని నోట్బుక్ మూసేస్తుంది. నీ పాఠం పూర్తయింది అని చెబుతుంది. క్లాస్లోని పిల్లలందరూ ఒక్కసారిగా మాయమవుతారు. ఇప్పుడు విక్రమ్ మళ్లీ అద్దం దగ్గరికి వెళ్లి చూస్తాడు. ఈసారి అతను మళ్లీ పెద్దవాడిలాగానే కనిపిస్తాడు. ఇంతలో క్లాస్ రూమ్ తలుపు తెరుచుకుంటుంది. విక్రమ్ బయటికి వస్తాడు. స్కూల్ మళ్లీ పాతదిలా ఖాళీగా అయిపోయి ఉంటుంది. ఈ కథ సారాంశమేంటంటే, నీ బాధ్యతను ఎప్పటికీ వదలకూడదు. అలా వదిలితే కర్మ వదలదు, అది నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.